అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట ఎంఆర్సీ భవనంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మండల విద్యాధికారి హేమలతను ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మండల విద్యాధికారిని హేమలతను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, పురుషుల కంటే ధీటుగా మహిళలే అన్ని రంగాల్లో ముందున్నారని, వారికి సముచిత స్థానం అన్ని రంగాల్లో కల్పించడం బాధ్యత కరమైన చర్య అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో PUTF జిల్లా అధ్యక్షులు పబ్బతి రవీందర్, TPTF మండల అధ్యక్షులు కొండపాక తిరుపతి గౌడ్ పాల్గొన్నారు. గురవుతున్న సందర్భంలో మొట్టమొదటి మహిళా టీచర్ మన సావిత్రిబాయి పూలే గారు. మరి ఈరోజు దేశంలో ఇంత అవేర్నెస్ అంటే ఒకప్పుడు బాలికలు బయటకు వచ్చి చదువుకోవడానికి భయపడుతున్న సందర్భంలో మరి ఆమె డేరీ చేసి తన భర్త సహకారంతో మరి అనేక మంది మహిళలకు తన సొంతంగా భార్యాభర్త ఇద్దరు కలిసి మరి పాఠశాలను స్థాపించి మహిళా అభివృద్ధి కొరకు, మహిళా విద్య కొరకు పాల్పడిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. ఈ సందర్భంగా తప్పనిసరిగా మనం అందరూ గుర్తించుకోవాల్సిందే. ఎందుకంటే మీరు అందరూ ఈరోజు ఉద్యోగాలు ఉన్నారు అంటే చాలామంది మరి చదువుకున్న వ్యక్తులు బయటకు వస్తున్నారు, IAS ఆఫీసర్, IPS ఆఫీసర్ అవుతున్నారు, తర్వాత అనేక ఉద్యోగాలు ఉన్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు ఉన్నారంటే ఆమె అప్పుడు ఇచ్చిన స్ఫూర్తినే ఇప్పటివరకు కొనసాగుతున్నది. కాబట్టి ఈరోజు వాస్తవం మొట్టమొదటిసారి నాకు తెలిసి నేను దాదాపు ఒక 20 సంవత్సరం నుంచి వెళ్ళి ఇది 2 మండలాల్లో పనిచేస్తున్న 3 మండలాల్లో మహిళా టీచర్లకు ఇంత పెద్ద మొత్తంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది మొట్టమొదటిసారి నేను అనుకుంటున్నా. కాబట్టి మేడం గారిని ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఉపాధ్యాయ సంఘాలను కోరంగానే ఆ కార్యక్రమాన్ని మీరు కాదు నేనే స్వయంగా మా మహిళా టీచర్కి ఏర్పాటు చేసి పాపం మేడంకు కొంచెం ఫీవర్ వచ్చినా కూడా మరి ఆమె స్ట్రెయిన్ తీసుకొని చేస్తున్నది. వారికి మా ఉపాధ్యాయ సంఘాల తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం.